బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూమి పంచాయతీలో కోర్టుకు ఎక్కారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు. స్థలం విషయంలో రాధిక అనే మహిళ పోచారం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తనను రాజకీయంగా వేధించేందుకు పోలీసులు కేసు నమోదు చేశారని తన పిటిషన్లో తెలిపారు. అంతకుముందు బాధితురాలు రాధిక తన ఫ్లాట్లోకి ఎమ్మెల్యే ఆయన అనుచరులు అక్రమంగా చొరబడి దాడికి పాల్పడ్డారని నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువురి మధ్య ఓ స్థలానికి సంబంధించిన వివాదం జరుగుతున్న నేపథ్యంలో దాడి జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ భూమి గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్కు చెందిందని సివిల్ కోర్టు జారీ చేసిన డిక్రీ ద్వారా దాన్ని స్వాధీనం చేసుకున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు హైకోర్టుకు తెలిపారు. మనైతే అవార్డు అంటే నిజంగా అసలు భయం వేసింది. నేను అడుగుతాను జస్ట్ విజువల్ కోసమే. లేఅవుట్ పట్టుకొని సరిపోతుందా? చేత పట్టుకొని పర్లేదు అంటే మనం క్లారిటీ చేసుకున్నాము. భూ పంచాయతీ కోసం కోర్టుకెక్కారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ భూమి మాదే అంటూ కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కట్కేసార్ మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో కొర్రెంల విలేజ్ కి సంబంధించి సర్వే నెంబర్ 796కి సంబంధించి భూ వివాదం నడుస్తుంది. రాధిక అనే మహిళ తను ప్లాట్ కొనుగోలు చేశాను, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన భార్య ఇద్దరు కూడా అక్రమంగా ఆ ప్లాట్ లోకి చొరబడి నన్ను దాడి చేశారని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పైన కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఆ కేసును కొట్టివేయాలి, అక్రమంగా తన పైన కేసు నమోదు చేసి రాజకీయ కక్ష వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టుకు తెలపడం జరిగింది. దీనిపైన గత కొద్ది రోజుల నుంచి కూడా వివాదం జరుగుతుంది. ఈ భూమి అంతా కూడా తన భార్య పేరు ట్రస్ట్ కి సంబంధించిన భూమి. దీనిపైన కోర్టు డిగ్రీ ఉంది, అందులో భాగంగానే మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా హైకోర్టుకి రాజేశ్వర్ రెడ్డి తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.